Hi viewers, welcome to our channel, and this week we are going to see may and might, must, haven't, must not, ought to. వీటిని మనం ఏ విధంగా ఉపయోగిస్తాం ఫ్యూచర్ ఫామ్లో. ప్రస్తుతం చెప్పినట్టుగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కూడా ఫ్యూచర్లో ఒకటే మోడల్ వర్బ్ కాకుండా డిఫరెంట్ కాంటెక్స్ట్లో డిఫరెంట్ హెల్పింగ్ వర్బ్స్ని ఉపయోగించాలి. సో ఈరోజు మనం చూస్తున్నటువంటి ఇక్కడ మే అనే యొక్క మోడల్ వర్బ్ని ఎలా ఉపయోగిస్తాం. మే ఈజ్ డౌట్ఫుల్, సందేహం, అంటే 50-50 ఛాన్సెస్. అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి విషయంలో కానీ మీరు చేయబోయే పని విషయంలో కానీ ఎప్పుడైతే మీకు డౌట్ ఉందో ఆ సందర్భంలో మే ఉపయోగిస్తాం డౌట్ఫుల్ కండిషన్స్లో. అది ఎలా అంటే చూద్దాం. అదేవిధంగా టేకింగ్ పర్మిషన్, ఎప్పుడైతే మీరు పర్మిషన్ తీసుకోవాలనుకుంటారు, లేకుంటే ఎక్కడికైనా ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు కానీ ఆ సందర్భంలో ఈ మే ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ మే సీ యూ నెక్స్ట్ వీక్. I may see you next week. What does it mean? I may see you next week. అంటే గ్యారంటీ లేదు. అంటే ఎప్పుడైతే ఈ సెంటెన్స్ని ఉపయోగిస్తానో అసెటివ్ సెంటెన్స్లో ఎప్పుడైతే మే అనే మోడల్ వర్బ్ని ఉపయోగిస్తానో మీకు అర్థమవుతుంది ఇతను డౌట్ఫుల్, అంటే 50% రావచ్చు, 50% రాకపోవచ్చు. సో దట్ మే ఈజ్ ఆల్వేస్ ఇన్ కండిషనల్. అట్ సేమ్ టైమ్ when you come to here, when you use as a question sentence, may I take leave? May I take leave? So may I take leave is an interrogative sentence, but it is not an interrogative. You are taking permission. At same time, may I come in? Everybody knows this. మీ అందరికీ తెలుసు. May I come in? May I come in is a permission. So when you take the permission, at same time when you use for the doubtful condition, so that this may is used in this the forms, as you know that viewers. So దీన్ని might ఎలా ఉపయోగిస్తాం చూద్దాం నెక్స్ట్. సో might చూద్దాం. అంటే మే డౌట్ఫుల్ కండిషన్, అట్ సేమ్ టైం టేకింగ్ పర్మిషన్, ఆస్కింగ్ పర్మిషన్ అనుకున్నాం. ఇప్పుడు మేకి పాస్ట్గా మనం might ఉపయోగిస్తాం. he might come. So he might come, the combination of one present verb and the past. For example, let us see might here. Might, the past of may. So make past might అవుతుంది. కానీ might plus first verb, might plus first verb used to mention the past doubtful condition. For example, he might come. That means here doubtful. He might come at 8 o'clock. He might come at 8 o'clock. Now you are speaking now, right? ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు 8 o'clock వచ్చి ఉండవచ్చు. సో he might come. At same time, if you use this might have, how you use this might have? He might have come. He might have come. The difference of these two, రెండింటి డిఫరెన్స్ ఏంటి? హీ మైట్ కమ్ అట్ 8 o'clock, అంటే 8 o'clock వచ్చి ఆల్రెడీ ఉండవచ్చు, అంటే ఇట్ ఈస్ పర్ఫెక్ట్, అంటే గతంలో అలా జరిగి ఉండవచ్చు, అంటే ఆ టైంకి అతను అలా వచ్చి ఉండవచ్చు అనుకున్నప్పుడు ఈ మైట్ హ్యావ్. ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ యూజ్ ఇన్ అదర్ ఫామ్ ఆల్సో, లైక్ హీ వుడ్ హ్యావ్ సెలబ్రేటెడ్
his birthday. His birthday last night. He would have celebrated his birthday last night. అంటే నిన్న రాత్రి అతను బర్త్డే చేసుకుని ఉండవలసి ఉంది అనుకుంటున్నాం మనం, కానీ అతను చేసుకోలేదని అర్థం. సో ఆ విధంగా వుడ్ హ్యావ్ని మైట్ హ్యావ్ని కూడా మనం ఇక్కడ ఉపయోగిస్తున్నాం. సో ఈ షుడ్ హ్యావ్ డన్ ఇట్, ఈ వుడ్ హ్యావ్ డన్ ఇట్, ఈ మైట్ హ్యావ్ కంప్లీటెడ్ ఇట్. సో వెన్ యూ యూజ్ దిస్ మైట్ హ్యావ్, this verb becomes third verb. But when you use only might and place first verb, he might come. So only for this condition, doubtful condition in the past, might come. At same time ఆ విధంగా అయి ఉండవచ్చు అనే సందర్భంలో might have come. Same time would have come, అలా జరిగి ఉండవచ్చు. I would have changed this name. I would have changed this name. నేను ఈ పేరు మార్చుకొని ఉండవలసింది. అంటే గతంలో ఆ విధంగా ఉండవలసింది, అంటే గతంలో ఆ విధంగా చేయలేదే అనే సందర్భంలో చేసి ఉంటే బాగుంటుంది అన్నదానికి మనం ఐ వుడ్ హ్యావ్ అని ఉపయోగిస్తాం. సో దట్ దిస్ మే అండ్ మైట్ అట్ ద సేమ్ టైమ్ పాస్ట్ ఆఫ్ మే ఈజ్ మైట్, దట్ కెన్ బి యూజ్డ్ ఈవెన్ ఇన్ ద రైట్ డైరెక్ట్ నెట్ స్పీచ్, రైట్. సో దిస్ ఇస్ అబౌట్ might too. Let us see some other one, right? Right guys, we understand about may and might. Then let us see about must. Must and have to together. The difference of these two, let us see the difference of these two. You must prepare well. So this indicates the form of should and must. In the previous episode we understand that, right? What must and what is this should. At the same time you must, right, compulsory. Must is compulsory. What is this have to? This is necessity. The difference of this one, necessity, right? Compulsory and necessity, there is some slight difference. I have to go out. If this is my time, this is my time that I have to go out, and I must go out. So I have to go out, there is something, right time, it takes some time. Where must, actually this is compulsory. So I have to go out by taking some permission. So there is some permission, so that somebody gives permission to me, I may, alright, I have to go out. Here must is compulsory. When you are saying that must, it is compulsory action. So that have to is used. For example, if you use the same had to, right, I had to prepare. Somebody forced you to do. కొంతమంది నిన్ను ఫోర్స్ చేస్తారు, ఇది చెయ్యమని చెప్పేసి. అదే నీకు ఇంటెన్షన్ లేకపోయినప్పటికీ, నీకు చేయాలని లేకపోయినా, ఎవరైనా నిన్ను ఫోర్స్ చేసినప్పుడు ఏదైతే పని చేస్తావో అప్పుడు ఐ హ్యాడ్ టు డూ ఇట్ అంటావు. ఫర్ ఎగ్జాంపుల్, ద డిఫరెన్స్ ఆఫ్ దిస్, ఐ హ్యావ్ టు గో దేర్ ఈజ్ కంపల్సరీ అట్ ప్రజెంట్, బట్ ఐ హ్యాడ్ టు go there, I had to go there. So this indicates, indeed, there was no intention to the person, but he went there. It was necessary to him that he wanted to go there. So somebody forced him, so that he went there. So I had to. So this had to and have to also can be used in this form. And let us see the next one. That is ought to. How this ought to is used. Let us see ought to. How this phrase is used. OUGHT. TO2. This is not used in spoken English. Most of the people don't use it. Every time I shall, I can, this one, that one, they use it. But when we use this ought to, this is very important. When we use this ought to, సజెషన్స్, ఎప్పుడైతే మీరు ఎవరికైనా సజెషన్స్ ఇస్తారో లేదా అడ్వైస్ ఇస్తారో, ఎవరికైనా సలహా ఇస్తున్నారు, అప్పుడు ఉపయోగిస్తాం. కానీ జనరల్గా మనం ప్రతిదానికి కూడా ఈ సలహా ఇవ్వడానికైనా లేకుంటే ఏదైనా సజెషన్ ఇవ్వడానికైనా ఎప్పుడు కూడా ఒకటే కైండ్ ఆఫ్ విల్ షెల్ ఇలా మోడల్ వర్బ్స్ ఉపయోగిస్తాం.
అలా కాకుండా ఈ ఆట్ టు అనే ఫ్రేజ్ని మనం ఉపయోగించినట్లయితే అప్రోప్రియేట్గా మనకు ఉంటుంది. అది ఎలా అంటే యూ ఆట్ టు కన్సల్ట్ అ డాక్టర్. మీరు ఎప్పుడైతే ఒక డాక్టర్ అతనికి జ్వరంగా ఉంది, లేకుంటే ఏదైనా జబ్బు ఉంది, లేకుంటే ఏదైనా సివియర్ ఏదైనా పెయిన్ ఉంది, ఆ టైంలో అతన్ని కలిసినప్పుడు మీరు సలహా ఇస్తారు. యూ కాంట్ సే యూ విల్ గో అండ్ మీట్ డాక్టర్. సో జనరల్ చాలామంది ఏం చేస్తారంటే యూ గో అండ్ మీట్ డాక్టర్ అంటారు. అంటే యూ గో అండ్ మీట్ డాక్టర్ అనే బదులుగా యూ ఆట్ టు కన్సల్ట్ ద డాక్టర్, యూ ఆట్ టు మీట్ ద డాక్టర్, యూ ఆట్ టు సీ ద డాక్టర్. సో ఇది అప్రోప్రియేట్గా ఉంటుంది అన్నట్టు. నాట్ ఓన్లీ డాక్టర్, అడ్వకేట్, వన్ లీగల్ ప్రాబ్లం ఉందనుకోండి, యూ ఆట్ టు మీట్ ద లాయర్, రైట్? యూ ఆట్ టు మీట్ ద పోలీస్. సో వెన్ ఎవర్ యూ సజెస్ట్ ఎనీథింగ్ టు ద పీపుల్, ఈ OUGHT అనేది ఉపయోగిస్తాం. సో దట్ వన్ మోర్ హియర్ వీ కెన్ సీ యూ ఆట్ టు మీట్ ద లాయర్. So in these conditions, so I think viewers, you understand, ఆట్ టు ఉపయోగిస్తాము ఇక్కడ. సజెషన్స్, అడ్వైస్ ఈ సందర్భాల్లో మాత్రమే ఉపయోగిస్తాం. ఇది ఆట్ టు గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్. షుడ్ హ్యావ్ అండ్ కుడ్ హ్యావ్. I hope you understood that could have and should have also, but one more time just I want to explain you about would have, should have and would have. By this, right, we are going to end up with the modal verbs. In the next episode, we'll see the more ones, and depending on vocabulary and idioms, phrases. At the same time, we are planning for competitive kind of English. I hope all the people who are preparing for the competitions definitely avail this program. Right? Let us see. The next one is would have, should have, and could have. Right? So when these are used, okay, when the person actually has not achieved something, he feels very sad. అతను ఏ సాధించలేకపోయాడు అనుకుందాం, అతను చాలా బాధపడుతున్నాడు. అరే నేను అలా చేసి ఉంటే బాగుండేది, నేను అలా చేస్తే ఇలా ఉండేవాడిని కాదు, నేను ఇలా ఉంటే అలా ఉండేవాడిని కాదు. అంటే ఎప్పుడైతే ఒక ఛాన్స్ని కోల్పోయిన తర్వాత తన యొక్క గతం గురించి మళ్ళీ అతను రిపీట్గా అనుకుంటూ ఉంటాడో ఆ సందర్భంలో వుడ్ హ్యావ్ ఉపయోగిస్తాం. వీటిని కూడా చాలామంది స్పోకెన్ ఇంగ్లీష్లో ఉపయోగించారు. ఆ సందర్భంలో ఒక ఛాన్స్ మిస్ అయ్యి మళ్ళీ దాన్ని అరే చేస్తుంటే బాగుంటుంది, అరే అలా ఉంటే బాగుండేది అనుకున్నప్పుడు మాత్రమే వీటిని ఉపయోగించాలి మనం. వాటిని ఎలా ఉపయోగిస్తాం చూద్దాం. షీ వుడ్ హ్యావ్ married to him. She would have married to him. So for example, let's take it funny. ఆమె ఒక అతన్ని పెళ్లి చేసుకుంది, బాధపడుతుంది అనుకుందాం. ఆల్రెడీ ఒక ప్రపోజల్ వచ్చింది ఆమెకి. ఆ సందర్భంలో అరే ఆమె అతన్ని చేసుకుంటే బాగుండేది అనుకుంటాం మనం. ఆ సందర్భంలో ఇక్కడ చెప్తున్నాం మనం షీ వుడ్ హ్యావ్ మ్యారీడ్ టు హిమ్. అరే ఆమె అతన్ని చేసుకుంటే బాగుండేది, లైఫ్ బాగుండేది కదా అని చెప్తున్నాం. అంటే మిస్ అయిన ఛాన్స్. అంటే దీన్ని బట్టి వ్యూవర్స్ మీకు అర్థమై ఉంటుంది. ఒక ఛాన్స్ మిస్ అయినప్పుడు ఆ విధంగా ఉంటే బాగుండేది అన్నప్పుడు ఈ సందర్భంలో వుడ్ హ్యావ్ కానీ దీన్ని ఉపయోగిస్తుంటాం. దీన్ని అదేవిధంగా కుడ్ హ్యావ్ అంటే కెపాసిటీ, ఆ విధంగా ఉండి కూడా చేయలేకపోయినప్పుడు, సందర్భం ఆ విధంగా ఉంది కానీ చేయలేకపోయింది. ఎలా చేయలేకపోయింది చూద్దాం. హీ కుడ్ హ్యావ్ అప్రోచ్డ్ right person. He could have approached right person. ఈ రోజుల్లో మనం చాలా చూస్తున్నాం. అంటే ఫైనాన్షియల్గా కొన్ని మోసాలు జరుగుతున్నాయి. సో తను ఇన్వెస్ట్ చేశాడు ఒక దానిలో ఎవరో పర్సన్ ద్వారా. సో ఆ సందర్భంలో అతనికి అది తెలియకుండా అతను చేసినప్పుడు ఈ కుడ్ హ్యావ్ అనేది ఉపయోగిస్తాం. So that he could have approached the right person. So that person was wrong person. So you are going to see that right person. So this I think the difference would have and could have and should have. Let us see. Should have కంపల్సరీ ఆ విధంగా చేసి ఉండవలసింది అతను. ఆ విధంగా చేసి ఉంటే ఇలా అయ్యేది కాదు. జస్ట్ అంటే చేంజ్ ఆఫ్ లైఫ్. ఓకే, లెట్ us see. They should have
moved to Hyderabad in 2010, for example. 2010. సో అప్పుడు అంటే కంపల్సరీగా 2010లో వాళ్ళు మూవ్ అయి ఉంటే ఈ పార్టీకి సెటిల్ అయి ఉండి ఉంటారు. అంటే ఆ విధంగా మనం ఈ షుడ్ హ్యావ్ అనేది కంపల్సరీగా అప్పుడు ఆ విధంగా అయ్యి ఉంటే, ఇక్కడ వుడ్ హ్యావ్ అనేది ఆ విధంగా చేసి ఉంటే, సో కుడ్ హ్యావ్ అనేది ఆ విధంగా ఆ యొక్క కెపాసిటీ ఉన్నప్పటికీ ఆ విధంగా చేయలేదే పాపం అని చెప్పేసి మనం బాధపడుతున్నప్పుడు, అంటే వీటిని కూడా స్పోకెన్ ఇంగ్లీష్లో గతంలో జరిగినటువంటి సంఘటన గురించి చూపించవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయేది ఏంటంటే హ్యాబిట్. రెగ్యులర్ హాబీ తెలుసు మనకి. రెగ్యులర్ హాబీ అంటే ఐ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటాం, అది అంటాం. తర్వాత రెగ్యులర్ ఐ గో ఫర్ ఎ వాక్ అంటాం. గతంలో కూడా మనకు కొన్ని రెగ్యులర్ హాబీస్ ఉంటాయి. ఆ గతంలో ఉన్నటువంటి రెగ్యులర్ హాబీస్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఇలా చెప్పుకోవాలి. మనం గతంలో నాకు అలవాటు ఉండేది అని చెప్పుకోవాలనుకుంటాం. ఎలా చెప్పుకుంటాము? జనరల్గా ఒక ఫ్రేజ్ ఉంటుంది దానికి, యూజ్డ్ టు అని చెప్పేసి. ఆ యూజ్డ్ టు అనకుండా దాన్ని వుడ్ అని కూడా ఉపయోగించవచ్చు. అది ఎలా ఉపయోగించవచ్చు మనం ఇక్కడ చూద్దాం. బై దిస్ వీఆర్ గోయింగ్ టు ఎండ్ అప్ విత్ దిస్ సెషన్. And next week let us see one more, and the words as I told you that here, used to and would, how these are used for the past hobbies, right? See, used to, I used to sing, for example. Used to, past hobby, this is the past hobby. Present hobby, we know that we take, wake up, read, something like that. So used to. At same time, would place first verb also equal to the past hobby. Instead of using the first one, used to, you can use would place first verb equal to this one. So used to is a phrase, just you can use would. So how it becomes, let us see. I used to wake up early in the morning. What does it mean? I used to wake up. అప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ లేసేవాడిని, అంటే ఇప్పుడు లేవట్లేదని అర్థం. అంటే నా హాబీ అలా ఉంది ఇది అర్థం. దీన్ని ఇంకో విధంగా కూడా ఈ యూస్ టు కాకుండా జస్ట్ ఓన్లీ వుడ్ ప్లేస్ ఫస్ట్ ఫామ్తో కూడా మనం ఉపయోగించవచ్చు. She would dance well in her schooling. She would dance well in her schooling, right? So what does it mean? అప్పుడు ఆమె స్కూల్లో ఉన్నప్పుడు డాన్స్ బాగా చేసేది, కానీ ఇప్పుడు చేయలేకపోతుంది. సో బికాస్ ఆఫ్ ఏజ్డ్ ఆర్ వాట్ ఎవర్ మ్యారీడ్. సో ఆ విధంగా కాబట్టి ఈ పాస్ట్ హాబీ ఈ వుడ్ డాన్స్. సో వుడ్ ఈస్ అండ్ ఫస్ట్ వర్బ్ డాన్స్. వుడ్ వచ్చినప్పుడు మళ్ళీ డాన్స్డ్ అని పెట్టవద్దు, వర్బ్ని సెకండ్ వర్బ్లో ఉపయోగించవద్దు, ఓన్లీ పాస్ట్ వర్బ్గా ఉపయోగించాలి. సో ఈ రెండింటిని కూడా మనం సందర్భాన్ని బట్టి మన గతంలో ఉన్నటువంటి మన హాబీస్ని చెప్పడానికి ఉపయోగించుకోవచ్చు. అంటే బై దిస్ వీఆర్ గోయింగ్ టు ఎండ్ అప్ ద సెషన్ ఫర్ ద మోడల్ వర్బ్స్ అండ్ other concerned model verbs also, hobbies of this. And in next episode we coming with the more interesting topics for the competition examinations, at the same time concerned soft skills maybe, or any other kind of concerned English programs for you all. Please if you have any doubts, please comment on here and like and share. At the same time subscribe our channel. Thank you.